అయిన సందర్భంగా చెన్నైలోని టెలిగ్రాఫ్ కార్యాలయంలో 1857 నుంచి మొన్నటి వరకు అందుబాటులో ఉన్న అరుదైన టెలిగ్రామ్ల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఆనాటి నుంచి మరుపురాని సేవలందించిన టెలిగ్రామ్లను ప్రదర్శించారు. దేశంలో టెలిగ్రామ్ సేవలు రద్దయిన సందర్భాన్ని పురస్కరించుకొని చెన్నైలోని టెలిగ్రాఫ్ కార్యాలయంలో అరుదైన ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాదాపు 150 సంవత్సరాలకు పైగా సంక్షిప్త సమాచారాన్ని మోసుకొచ్చి ఎందరి జీవితాల్లో ఉన్న మధుర స్మృతుల్ని పంచిన ఎన్నో రకాల టెలిగ్రాములు చెన్నైలోని అన్నా రోడ్ టెలిగ్రాఫ్ కార్యాలయంలో ప్రదర్శనగా ఉంచారు. పురాతన టెలిగ్రాఫ్ యంత్రాలు, పలు విధాలైన టెలిగ్రాములు, 1857లో అప్పుడు ఈస్ట్ ఇండియా వారి నుంచి వచ్చిన తొలినాటి టెలిగ్రామ్ నుంచి చివరి రోజు పంపిన టెలిగ్రామ్ కూడా ఇందులో పొందుపరిచారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా సెన్సార్షిప్ తో కూడిన టెలిగ్రాములు ఉన్నాయి. వ్యాపార ప్రచార ప్రకటనలతో కూడిన టెలిగ్రాములు, శుభాకాంక్షల టెలిగ్రాములు ప్రదర్శనలో ఉంచారు. So we are really impressed to see the papers, and we are emotional also on that days. Still we emotion only because services are closed. It is one of the greatest services we enjoy. Similarly, the day-to-day changes also we face. No other way but to close it. Public has to accept it. We too accept it. దశాబ్దాలుగా సేవలందించిన టెలిగ్రామ్ కనుమరుగు కావడం బాధేస్తోందని ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ప్రదర్శన తిలకించేందుకు ఔత్సాహికులంతా తరలివచ్చారు. ప్రస్తుతం భారత తపాలా శాఖ టెలిగ్రామ్కు బదులుగా ఈ పోస్టు సేవల్ని ప్రారంభించింది.